కూటమి ప్రభుత్వంలో పల్లెసీమలు ప్రగతి బాట పట్టాయి. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువుల కల్పన, జల సంరక్షణ వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. నీటి సంరక్షణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. వైసీపీ హయాంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అగ్రస్థానానికి చేరుకుంది. పల్లె పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత చాటుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయిలో అత్యధిక పురస్కారాలు అందుకుంది. గ్రామాల్లో పాలన, పథకాలు, సౌకర్యాల కల్పనకు సంబంధించి కేంద్రం ఏటా దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలు ఇస్తోంది. వీటిలో మన రాష్ట్రం నుంచి 5 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయి. మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసంపాలెం, సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సమృద్ధిలో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ 3వ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు పెంపొందించే శిక్షణకు సంబంధించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానం సాధించింది. వర్షపు నీటి సంరక్షణ, జలవనరుల సద్వినియోగం వంటి అంశాల్లో ఏపీ విధానాలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వివిధ కేడర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కానివ్వండి, సర్పంచెస్, ఎంపీటీసీ మెంబర్స్, జడ్పీటీసీస్, వీళ్ళందరికీ డిఫరెంట్ పీరియడ్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వటం వలన వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో గుడ్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ కూడా గర్వకారణం. ప్రభుత్వ స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మెటిక్యులస్గా ప్లాన్ చేసి